నా అందమైన పెదాలతో నీకు తీయగా ముద్దు పెడతాను. ఎందుకో ఏమో తుల్లి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నాకు మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు, రాదు కూడా. బుట్టబొమ్మ వచ్చి ముద్దు పెడతానని ఆశ పెట్టింది, కానీ ఇంతవరకు రాలేదు. అసలు వస్తుందా లేక చివర్లో ఏదైనా జలకిస్తుందా? లేదు లేదు, ప్రేమ మీద ఒట్టు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది. ఏయ్, ఏదో కుక్క వాసన చూసినట్టు ఏంటా చూడ్డం? వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఎదురు చూస్తున్న ఇండియా లాగా, వర్షం కోసం ఎదురు చూస్తున్న తునిగలాగా మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారని నా సిక్స్త్ సెన్స్ శంకిస్తుంది బాబు. ఏంటి బాబు మ్యాటరు? నా క్వశ్చన్ లో క్లారిటీ ఉంది, కానీ ఈ చెంపదెబ్బలోనే కన్ఫ్యూజన్ ఉంది. అయినా నేను ఇప్పుడు ఏమన్నానని కొట్టడానికి? ఏంటమ్మా, మీరంతా ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? అందరూ కలిసి దీపాలు వెలిగిస్తున్నారండి. ఆహా. ఇప్పటి వరకు మీరు ఒక్కరే కొట్టలేదు అనుకుంటున్నాను, మీరు కూడా బోనీ చేసేశారు. థ్యాంక్స్. మీరంతా దీపాలు వెలిగిస్తున్నారు, అవి బాగానే వెలుగుతున్నాయి, కానీ మీ ముఖాలే వెలగట్లేదు. ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు కనిపించట్లేదు. మనం రోజూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటాం. కనీసం ఈ రోజైనా వాటన్నిటినీ మర్చిపోయి సంతోషంగా గడపండి. ముందు మీ మనసుల్ని వెలిగించుకోండి. అప్పుడు మీ ముఖంలో ఎంత వెలుగుంటుందో మీకే తెలుస్తుంది. ఇలా ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోలేరక్క. అందుకని అందరూ కాసేపు అన్నీ మర్చిపోయి సరదాగా సంతోషంగా ఉండేలా వీళ్ళందరి మధ్య ఏదో ఒక పోటీ పెట్టాలి. ఏమంటారు? చాలా మంచి ఆలోచన. కానీ ఏ పోటీ పెడదాం? చూడండి, అక్కడ ప్రమిదలు పెట్టున్నాయి. ఒక్కొక్కరు 15 ప్రమిదల్ని 5 నిమిషాల్లో వెలిగించాలి. కానీ ఏ ఒక్క ప్రమిద ఆరిపోకూడదు. అలా చేసిన వారికి అమ్మవారికి పెట్టిన పట్టుచీర తెచ్చి విరించిగారి చేతుల మీదుగా కానుకగా ఇవ్వబడుతుంది. ఓ చీరేనా? ఓసి పిచ్చి మొహమా, ఆ చీర విలువేంటో తెలుసా నీకు? అదెవరి దగ్గరుంటే వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం లభించినట్లే. అది తెలుసుకో. మరి ఆ పక్కనున్న లక్ష్మీదేవి, అదే ఆ నోట్ల కటాక్షం, అది లభించదా? నువ్వు గెలిస్తే నీకే ఇస్తాలే. గెలిస్తే ఏంటి, గెలిచి తీరుతాను. ఇదేమన్నా తిండి పోటీ అనుకుంటున్నావేమో, కొంచెం చూసి ఛాలెంజ్ అయ్యవే. ఏ పోటీ అయినా సరే అమ్ములకి పోటీ కాదు. అమ్మా, నాన్న ఆశీర్వదించలేదని బాధపడుతున్నావుగా? ఆయన చేతుల మీదుగా చీర తీసుకునే ఛాన్స్ వచ్చింది. నువ్వు ఖచ్చితంగా గెలవాలి. మనం వచ్చింది ఆయనతో మాట్లాడడానికి, దీపారాటలు ముగ్గులాటలు ఆడడానికి కాదు.
అమ్మా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు గెలిచి ఆయన చేతుల మీదుగా చీర తీసుకుంటుంటే ఆ అవంతికి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ అమ్మా, నా కోసం అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఫ్రెండ్ అంకుల్ చేతుల మీదుగా చీర మీరే అందుకోవాలి. కానివ్వండి ఫాస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మేడం, మీరు కానీ గెలిస్తే చీరతో పాటు విరించి గారి మనసులో కూడా చోటు సంపాదించుకోవచ్చు. నేను చెప్పేది కాబోయే మామగారి మనసులో అని. అన్ని రాంగ్ ఆలోచనలే. లేటుగా ఇచ్చినా చాలా మంచి ఐడియా ఇచ్చావు చెంచా. థ్యాంక్ యూ. ఆ ఈ క్షణం నుంచి మీ గేమ్ టైం స్టార్ట్ అయింది. వెళ్ళండి. త్వరగా ఇక 3 నిమిషాలే టైం ఉంది విజేతలెవరో తెలుసుకోవడానికి. అయ్యో, అందరూ త్వరగా వెలిగించేస్తున్నారు. త్వరగా వెలిగించు. మమ్మీ ఫాస్ట్. ఒక్క సెకండ్ మాత్రమే టైం ఉంది. 5 నిమిషాలకి టైం అయిపోయింది. మా మమ్మీ గెలిచింది. లేదు, మా మమ్మీ గెలిచింది. లేదు, మా మమ్మీ గెలిచింది. నో, మా అమ్మాయి గెలిచింది. లేదు, మా అమ్మాయి గెలిచింది. ఆగండి, ఇద్దరూ గెలిచారు. ఆగండి. ఉన్నది ఒక చీర, ఇద్దరికి ఎలా ఇస్తారు? అందుకే నాకివ్వండి, ఏ గొడవ ఉండదు. నువ్వు గెలుపుకి దరిదాపుల్లో కూడా లేవు గాని నోరు మూసుకోనుండు. మరి ఒక చీరని ఇద్దరికి ఎలా పంచుతారండి? ఆ బాధ్యతని విరించికే వదిలేద్దాం. విరించి ఇద్దరూ గెలిచారు. ఎవరికివ్వాలో అర్థం కాని పరిస్థితి. అందుకే ఎవరో ఒకరికిచ్చి ఈ సమస్యని మీరే పరిష్కరించండి. తీసుకోండి.
ఒకవేళ పుట్టబొమ్మ నా నుదుటి మీద ముద్దు పెడితే ఆ టైంలో నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అదే బుగ్గ మీద పెడితే? ఒకవేళ లిప్ కిస్ ఇస్తే? ఇదొకటి టైంకి వచ్చేస్తుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ అని ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏం లేదు, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అది ఫేస్ ఎక్సర్సైజ్ లా లేదే, చూస్తుంటే మీరేదో తేడాగా అనిపిస్తున్నారుగా. ఏయ్, తేడా ఏంటి తేడా? పిచ్చి పిచ్చిగా బాగే ఉంటే గోప్ పగలు కొడతాను. ఆహా, అలాగా. ఎవ్వరూ లేకుండా ఒక్కళ్ళే ఇలా ఒంటరిగా నిల్చొని అని విచిత్రంగా ప్రవర్తిస్తుంటే నేనేంటి ఎవరైనా సరే ఇలాగే తేడా అనుకుంటారు. Shut up. చూడు, నీకు చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నా బుట్టుబొమ్మ నాకు ముద్దు పెడతానంది, అందుకే ఫీలింగ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓయ్, ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏంటండి, మీ బుట్ట బొమ్మ మీకు కనిపించకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మీ చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. అలాంటిది మీకు ముద్దు పెడతానందా? భలే జోక్ చేస్తున్నారండి మీరు. అంతేలేండి, వినేవాళ్ళు అమాయకులైతే విమానం కనిపెట్టింది వివి వినాయకుని కూడా చెప్తారు. నార్మీ, నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? నా బుట్టు బొమ్మ నిజంగానే నాకు ముద్దు పెడతానంది, పైగా మా ప్రేమ మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది. తను ప్రమాణాలకి ప్రాణం ఇచ్చే వ్యక్తి, మాట తప్పదు, నన్ను మోసం చేయదు, ఖచ్చితంగా వస్తుంది, ముద్దు పెడుతుంది. కావాలంటే చూసుకో. మెట్టల్, మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు?
ప్రాక్టీస్ గుర్తొచ్చి అయినా ముద్దు పెట్టేవాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కానీ పెట్టించుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయటం ఏంటండి? కామెడీగా ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు భలే ప్రిపేర్ అవుతున్నారుగా. కానివ్వండి కానివ్వండి. నువ్వు మర్యాదగా వెళ్ళిపోలేదనుకో లాగపెట్టి కొడతాను. ఎలా? సారీ సారీ సారీ, నేను వచ్చి మీ ప్రాక్టీస్ ని డిస్టర్బ్ చేశాను. చేసుకోండి చేసుకోండి. ఏయ్, ఆ? నిన్ను. రిషి గారు నేనేం చూడట్లేదు. క్యారీ ఆన్ క్యారీ ఆన్. అబ్బా, ఇది నన్ను చిరాకు పెట్టడానికి పుట్టినట్టుందిగా. ఏమండి, మీకు తినడానికి ఏదైనా తీసుకురమ్మంటారా? ఏమొద్దు. ఆ కాలర్ సరిగ్గా లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. హలో, బాబు ఒక్క నిమిషం. ఏం కావాలి మేడం? జ్యూస్ ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలా మేడం? చాలు చాలు. ఓకే మేడం. జ్యూస్ తీసుకోండి. వద్దవంతి, అయ్యో, వద్దంటే ఎలాగండి? తీసుకోండి. వద్దవంతి, వద్దు. ఏం పర్వాలేదండి, కొంచెం తీసుకోండి. ఆ, పర్వాలేదు. హరి. అయ్యో, అయ్యో, పడిపోయింది. సారీ అండి, చూసుకోలేదు. అయ్యో, ఉదయం నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. మనం ఉన్నామని అసలు ఆయన్ని వదిలిపెట్టట్లేదు చూడు. సర్లే, వదిలేసేయ్. ఏంటమ్మా వదిలేసేది? మనం వచ్చింది ఆయనతో మాట్లాడటానికా, లేక ఆవిడగా రతి చూడటానికా? మనం ఇలాగే కూర్చుంటే మనకి మాట్లాడే అవకాశం రాదమ్మా. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. అందరి ముందు వద్దు, బాధపడతారు. ఏంటమ్మా బాధపడేది? మనం ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నామా భయపడటానికి? ఇక ఒంటరిగా అడిగే కంటే అందరి ముందు అడిగితేనే కనీసం సమాజం కోసమైనా ఒప్పుకుంటారు. అలా ఆలోచించుండుంటే ఈ పాటికి ఇంటికే వెళ్ళి అడుగుండేదాన్ని. నేను మాట్లాడతాను, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఈ దీపావళి సాయంత్రపు వేళ మనమందరం సరదాగా ఎంజాయ్ చేయటానికి, నవ్వుకోవటానికి ఓ గమ్మత్తైన ఆట ఆడుకుందాం. దయచేసి అందరూ ఇక్కడికి రావాలి ప్లీజ్. సౌదామిని గారు, చైత్ర మీరు కూడా ఇక్కడికి రావాలి ప్లీజ్. మావయ్య మీరు కూడా రండి సార్. అమలత, రిషి గారు, రిషి గారు తర్వాత ప్రాక్టీస్ చేద్దరు కానీ ఇప్పుడు కిందికి రండి. బాబోయ్, ఇదందరి ముందు బుక్ చేసేలా ఉందిగా.
సైడ్ 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 ఏమండి ఆటని పిలిచారు మరి ఆట ఏంటో చెప్పరంటండి. చెప్తాను ఉండు చెంచా. ఆహా. ఇక్కడున్న మగాళ్ళందరి వాచీలు తీసి దీనిలో వేయండి. ఆడవాళ్లు కళ్ళు మూసుకొని ఇందులో ఒక వాచీని తీస్తారు. ఆ వాచీ ఎవరిదైతే వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఆట అండి. నేను రెడీ. నా వాచ్ నేను వేస్తున్నాను. ఆ, మగవాళ్ళందరూ వచ్చి ఇలా వాచెస్ ఇవ్వండి, వేయండి నేను ఇందులో. కలెక్ట్ చేస్తాను. ఆ, సార్ మీరు వేయండి సార్. ఆ, అది. ఆ, సార్ మీరు. ఆ, మీరు మీకు వాచ్ లేదా? లేదా ఏం పర్లేదు, లేనాలే వేయాల్సిన అవసరమే లేదు. ఋషి బాబు ఇప్పుడు మీరు. ఆ, రిషి గారు మీరు వాచీ ఇవ్వరేంటి? ప్రాక్టీస్ తర్వాత చేసుకుందరు గాని ఆడదా ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వండి బాబు. వెయ్యండి. ఆ, అందరి వాచ్లు కలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఆ, ఆ, ఆ. ఓకే ఇప్పుడు గేమ్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాతోనే మొదలు పెడదాం. ఆ, చెంచా ఆ. మ్, ఈ వాచ్ ఎవరిది? ఆ వాచినా ఇంకెవరిది? మా ఋషి బాబుది.